MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై ఏ పోరాటానికైనా సిద్ధం అని చెప్పారు మంత్రి ఉత్తమ్. అభ్యంతరాలపై జనవరిలోనే కేంద్రానికి ఒక లేఖ రాశామని చెప్పారు. విభజన చట్టాన్ని ఏపీ పాటించలేదు అంటున్నారు. GRMB టెక్నికల్ అనుమతుల్ని ఏపీ పొందలేదు అంటున్నారు మంత్రి. DPR ఇవ్వకుండానే ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు ఉత్తమ్. బనకచెర్ల అంశాన్ని కేంద్ర జలశక్తి మంత్రి, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని కేంద్ర మంత్రి CR పాటిల్ గత నెల 28న లేఖ రాశారని చెప్పారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై అన్ని అంశాలు పరిశీలిస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్. చట్ట వ్యతిరేకంగా కేంద్రం అనుమతులు ఇవ్వదని తాము భావిస్తున్నామన్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి విభజన చట్టాన్ని అస్సలు పాటించట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు మంత్రి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? రైట్, 2 రోజుల ముందు నుంచి కూడా మంత్రి చాలా అగ్రెసివ్గా స్పందిస్తూనే ఉన్నారు. బనకచెర్ల వివాదం పైన ఎప్పుడైతే ఏపీ గవర్నమెంట్ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి ప్రజెంటేషన్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అగ్రెసివ్గానే స్పందిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు బనకచెర్లపై ఏ రకమైన ముందుకెళ్ళాము, ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అయ్యాము, ఎలా అడ్డుకున్నామనే దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. జనవరిలోనే CR పాటిల్కు లేఖ రాశాము. దాని తర్వాత కేంద్ర జలశక్తి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజిత్ ధావన్కి ప్రజెంటేషన్ ఇచ్చాము అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అప్పుడే లేఖ రాశాము, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాము. దాంతోపాటుగా అప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటుగా ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న నిర్మలా సీతారామన్ కూడా కలిసి నివేదిక ఇచ్చాము, వినతి పత్రాన్ని ఇచ్చాము అని కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రధాన అంశాలు ఏపీ అయినా కూడా ముందుకు వెళ్తుంది. కేంద్రం అనుమతులు లేకుండా, కేంద్రం దీనికి అనుమతులు ఇవ్వదనే మేము అనుకుంటున్నాము. 81,000 కోట్ల ప్రాజెక్టుగా ఏపీ తీసుకుంటుంది. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాం. అవసరమైతే ఢిల్లీ వెళ్ళి కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు గోదావరి జలాల విషయంలో కూడా అదే అన్యాయం జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కృష్ణా జలాల వ్యవహారంలో జగన్, కేసీఆర్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు. జగన్ మొత్తం తెలంగాణకు సంబంధించిన వాటర్ని తీసుకెళ్లారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగింది. అట్లాగే కాళేశ్వరం పైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని ఈ చిట్చాట్ల ప్రస్తావనకు తీసుకొచ్చారు. అక్కడ కాళేశ్వరం కట్టి కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేసీఆర్ మోసం చేస్తే ఇప్పుడు బనకచెర్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఆ అన్యాయం జరగొద్దనే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా దానిలో GRMB అప్రూవల్స్ లేవు, అట్లాగే CWCకి ఇచ్చిన అనుమతులు లేవు. అయినా కూడా ప్రాజెక్టులో ముందుకు వెళ్తున్నారంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో దీనిపైన ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే మిగతా మంత్రులందరూ కూడా ఢిల్లీ వెళ్ళడానికైతే ఒక షెడ్యూల్ని అయితే రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం దీనిపైన అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. సో ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీతో పాటుగా CR పాటిల్ను అట్లాగే కేంద్ర జలశక్తికి సంబంధించిన కార్యదర్శులను కూడా కలిసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అలయన్స్లో ఉన్న నేపథ్యంలో సో దీనిపైన నిజాలను పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పటికే ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఏ రకంగా బనకచెర్ల తెలంగాణకు అన్యాయం చేస్తుంది, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రజెంట్ చేయడానికైతే తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అటు ఏపీ నుంచి కూడా మనం 2-3 రోజులుగా చూస్తున్నాం, కేవలం సముద్రంలోకి వెళ్లే నీటిని, అంటే గోదావరి లాస్ట్ స్టేజ్లో ఉన్న వాటర్ని మాత్రమే మేము వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నా కూడా తెలంగాణ మాత్రం దీనిపైన బనకచెర్లతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికైతే ఢిల్లీలో వెళ్ళి వివరించడానికైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.